మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు మొలకెత్తుంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త పిలుపు వినిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. ఫ్రెండ్స్, మోటివేషనల్ సాంగ్స్లో నా ఆటోగ్రాఫ్ సినిమాలో ఈ పాట అందరూ వినే ఉంటారు. మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే మనం ఎదుగుతున్నప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటారు మన మీద. అలాయని పట్టించుకొని చెప్పేసి అందరూ ఏడుస్తున్నారని చెప్పేసి మనం వెనకడుగు వేయకుండా మౌనంగా మన పని మనం చేసుకొని పోతూ ఉంటే ఖచ్చితంగా అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు మొలకెత్తుంది. సో కాబట్టి అపజయం వచ్చిందని చెప్పేసి వెనకడుగు వేయకుండా ఒకనొక టైంలో నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తే ఎందుకు వచ్చిన గొడవలే, మనకేదో జీతం ఉంది కదా అనుకుని వదిలేద్దాం అనుకున్నా. కానీ ఎంఎస్ నారాయణ గారు ఒక మాట చెప్పారు, అది మీరు వినే ఉంటారు. ఒకవేళ వినకపోతే ఈసారి ఎప్పుడైనా చూడండి. ఆయన ఏం చెప్పారన్నది మీరు ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చేస్తారు కదా కంపల్సరీగా. సో మోటివేషన్స్ అనేవి మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి. మనకు మనమే ముందుకెళ్ళాలి. మన కోసం ఎవరు రారు. మనం గెలవాలంటే ప్రయత్నాన్ని ఆపకూడదు. గెలిచేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సో నాకై నేను చెప్పినవి కాదండి, అన్నిట్లో చూసింది, అందరు చెప్పినవి నేను మళ్ళీ మీరు చెప్తున్నాను. ఎదిగిన కొద్దీ వదగమని అర్థం అందులో ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.